భోగము అనేదానికి వైభోగము అనేదానికి చెప్పినటువంటి లిమిటేషన్స్ ఏంటి? ధర్మోచితమైన కామాన్ని అనుభవించడం భోగమవుతుంది కానీ అర్ధకామాలు మాత్రమే ప్రధానంగా జీవిస్తే రాక్షసుడు అవుతావని బ్రహ్మగారు చెప్పారు. వివేకాన్ని సరిచేసుకోకుండా, దృష్టిని సరిచేసుకోకుండా సృష్టిని సరిచేసుకునే ఆ ప్రయత్నం ఎప్పటికీ ఫలించదు. ఒక యోగత్వ స్థితికి పొందినటువంటి వ్యక్తి భోగం వైపు ఎందుకు చూస్తున్నాడు? ఆత్యంతిక సుఖము, ఆత్యంతిక దుఃఖము అని మానవ జీవితంలో రెండు ఉన్నాయి నాయన. పరిషడ్వర్గాలు ఆరని చెప్పాం కానీ మనసు ఒకటే కదా. ఏ భ్రష్టత్వానికైనా కారణం ఏమిటి? మోహమే. ఆ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం కోసం తప్పక మానవుడు భోగి యోగి కాక తప్పదు. ఓం శ్రీ గురుభ్యో నమః. నిరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తున్నాం. ఈరోజు మన అదృష్టం ఎందరికో జ్ఞానాన్ని నేర్పినటువంటి శ్రీ విద్యాసాగర్ గురూజీ గారు. వారు జ్ఞాన భాండాగారం, ఉపనిషత్తుల సారాన్ని మనం స్వీకరించాలన్నా అటువంటి మహానుభావుల దగ్గర నుంచే మనం స్వీకరించవచ్చు. ఆధ్యాత్మికత రహస్యాలని చాలా సులభ రీతిలో అందిస్తూ ఉంటారు. వారితో మరొక్కసారి సజ్జన సాంగత్యం చేసే భాగ్యం కలిగింది. నమస్కారం గురుగారు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఒక సామాన్యుడికి ఉండే ప్రశ్నే గురుగారు, ప్రపంచమంతా భోగం వైపు పరిగెత్తుతుంది. నాకు ఎంత ఇల్లు ఉంది, ఎంత కారు ఉంది, ఎంత సౌభాగ్యం ఉంది అనే వైపే పరిగెత్తుతుంది. దాంట్లో కూడా విచ్చలవిడితనం అయిపోయింది. ఒకప్పుడు డ్రింక్ చేసేవాడిని ఊర్లో కూడా రానిచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు డ్రింక్ చేయని వాడిని ఊళ్ళోకి రానిచ్చే పరిస్థితి లేని స్థితిగతులకి సమాజం గత 20 సంవత్సరాల్లో మారింది. భోగం కూడా వైభోగం పేరుతో అద్దులు దాటి వెళ్తూ ఉంది. అలాగే రెండో పక్కన చూసుకుంటే వైరాగ్యం కాదు, యోగం వైపు చూసుకున్నా అలానే వెళ్తుంది. అసలుకి భోగము అనేదానికి వైభోగము అనేదానికి చెప్పినటువంటి పర్మిటేషన్స్ లిమిటేషన్స్ ఏంటి? అది కూడా లిమిట్ దాటి వెళ్ళిపోతున్నారు. అలాగే యోగత్వము అనేదానికి ఉన్నటువంటి లిమిటేషన్స్ ఏంటి? అలాగే వీళ్ళకు ఉండవలసిన లక్షణాలు ఏంటి, వీళ్ళకు ఉండవలసిన లక్షణాలు ఏంటి? ఈ లక్షణాలని ఎలా మార్చుకుంటే యోగత్వం వైపుకి వెళ్తారు? ఒకే ప్రశ్న, అనేక ప్రశ్నల సంహారం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరా. మానవ జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే భోగాన్ని అపేక్షించేవాడు జీవుడు. ఇది అందరికీ తెలిసిందే. సుఖాపేక్షయే జీవుడు అని శాస్త్ర నిర్వచనం. జీవుడు అంటారు. ఎవరండి జీవుడు అంటే? సుఖాపేక్ష ఎవడికి కలిగితే వాడు జీవుడు. మరి ఆత్మజ్ఞానాన్ని పొందితే కూడా మీరు ఆత్యంతిక సుఖమనే చెప్తున్నారు కదా. అక్కడ కూడా ఉన్నది సుఖమని అంటున్నారుగా. కాబట్టి ఆత్మజ్ఞానాన్ని పొందవలసింది కూడా ఎవడు? జీవుడే. ఎందుకని? ఆత్యంతిక సుఖం అదే లాస్ట్. సుఖంలో చరమస్థితి ఏదైనా ఒకటి ఉంది, ఆఖరి స్థితి అంటూ ఏదైనా ఉంది అంటే ఆత్మజ్ఞానం వల్లనే ఇది సాధ్యం. సుఖానికి ప్రారంభం ఎక్కడా అని ప్రశ్న వేసుకోమన్నారు శంకరులు. ఎక్కడ ప్రారంభించాలి సుఖాన్ని అంటే? సుఖం అంటే ఏమిటో నీకు తెలిస్తే ఎక్కడో ఒక చోట ప్రారంభిస్తాం, అంతే కదా. సుఖం అనగా ఏమి?
అని ఎవరికి వాళ్ళు ప్రశ్న వేసుకోమన్నారు. వేసుకుంటే 2 దుఃఖముల మధ్య విరామం అని శాస్త్ర నిర్వచనం. సుఖమనగా ఏమి? 2 దుఃఖముల మధ్య విరామం, అంతే. ఇప్పుడు నిజంగా నీకు అనుభవంలో సుఖముందా దుఃఖముందా? మానవుణ్ణి ఒక 50 సంవత్సరాలు జీవించినటువంటి మానవుణ్ణి, నాయన నీ జీవితం గురించి చెప్పు అని అడిగాం. ఆయన ఏ సందర్భాలు చెప్తాడు? సుఖమైన సందర్భాలే చెప్తాడు. అవి విశేషంగా గుర్తిస్తే, అవే దుఃఖాలను విశేషంగా గుర్తిస్తే ఆ సందర్భాలే చెప్తాడు. అంటే నీ గుర్తించడాన్ని బట్టి అవి విశేషాలైనయే కానీ వాస్తవానికి సుఖ దుఃఖ మిశ్రితం. అందుకని పరమాత్మ కర్మఫలాన్ని నిర్వచించేటప్పుడు అనిష్టమిష్టం మిశ్రంచ త్రివిధ కర్మణం ఫలం అంటున్నాడు. నీకు ఇష్టమైనటువంటి కర్మఫలం ఒకటి, అనిష్టమైన కర్మఫలం ఒకటి, ఇష్ట అనిష్ట మిశ్రమ ఫలం ఒకటి. అంతేగాని సుఖము దుఃఖము సుఖ దుఃఖ మిశ్రితము అనేటటువంటి విధానంలో చెప్పలేదు. కానీ నువ్వు గుర్తించడం కోసమని ఆ ఇష్టాన్ని సుఖంగా, ఈ అనిష్టాన్ని దుఃఖంగా, అటో ఇటో తేల్చుకోలేకపోతే మిశ్రమంగా నీకు నువ్వు నీ తెలివితో పెట్టుకున్నావు. నీకు ఇష్టంగా జరిగింది నీ జీవితం అంతా, అప్పుడేమన్నావు? సుఖం అన్నావు. నీ అయిష్టంగా జరిగింది, అప్పుడేమన్నావు? దుఃఖం అన్నావు. కాదండి అటో ఇటో చెప్పలేను, కాసేపు ఇది కాసేపు అది, అప్పుడు మిశ్రమం. ఆలోచించండి, ఒక బ్రహ్మచారిగా మానవుడు జీవిస్తున్నాడు వివాహం కాకముందు. మరి జీవించినప్పుడు సుఖంగానే ఉన్నాడుగా, వివాహం ఎందుకు చేసుకున్నాడు? వివాహంతో ఏదో సుఖం వస్తుంది, ఇంకా గొప్ప సుఖాన్ని అనుభవించవచ్చు. ఇప్పుడున్న సుఖం చాలలేదు, ఇంకా గొప్ప సుఖాన్ని అనుభవించవచ్చు, కొత్త సుఖాన్ని అనుభవించవచ్చు. ఇప్పుడు జీవుడికి అర్థం మారిపోయింది. జీవుడికి అర్థం ఏమిటి? శాస్త్రం ఇచ్చిన నిర్వచనం సుఖాపేక్ష, అంతే. ఇంకా కొత్త సుఖం, ఇంకా ఎక్కువ సుఖం, ఎన్ని చెప్పినా సుఖాపేక్షే. దాని నీ భాషలో ఎన్ని రకాలుగా నువ్వు మాట్లాడుకున్నప్పటికీ నిర్వచనం ఏం మారలేదుగా. సుఖాపేక్ష. ఇల్లు కొన్నా, ఏది కొన్నా, కారు కొన్నా, ఏది కొన్నా కానీ సుఖాపేక్షకు సంబంధించింది. ఉదయం లేవగానే కాఫీ కావాలి, సుఖాపేక్ష. తిన్నది సరిగ్గా విసర్జించాలి, సుఖాపేక్ష. విసర్జించకపోతే అనీజీనెస్, దుఃఖం. చూడండి, అంటే దుఃఖానికి కారణం ఏంటి? సరిగా విసర్జించకపోవడం కూడా దుఃఖమే, అంతేనా? సమయానికి కళ్ళమని నీళ్లు రావాలి, రాకపోతే అది కూడా ఇబ్బంది. చూడండి, మాతృమూర్తి వెళ్ళిపోయారండి, అతనికి దుఃఖం రావడం సహజం, అతను దుఃఖించలేదు. మిగిలిన వాళ్ళందరూ దుఃఖిస్తున్నారు. ఏమిట్రా వాళ్ళ ఆ పిల్లలకి ఏ రకమైన దుఃఖం లేదేమిట్రా అని అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు అది సుఖమా దుఃఖమా? దుఃఖమే. మరి కళ్ళమని నీళ్ళు రాలేదుగా. అంటే దుఃఖానికి నిర్వచనం ఏం చెప్పాం? కళ్ళమని నీళ్లు రావటం వస్తే దుఃఖం. కళ్ళమని నీళ్ళు రాకుండా దుఃఖం ఉండదా? చాలా ఉంటాయి. మరి కళ్ళమని నీళ్ళు వస్తేనే దుఃఖం అని చెప్పడం కరెక్ట్ కాదు కదా. పెళ్ళైన సంసారంలో ఉండేవాడు భార్య ఏడ్చి బాధపడుతుంది, మగవాడు కళ్ళమని నీళ్ళు పెట్టుకోకుండా బాధపడతాడు. ఏదైనా నేను అనేది దుఃఖం అనేది అనుభవమే కానీ ప్రతీకతో నిర్ణయించలేవుగా. అంటే పగలబడి నవ్వితేనేమో సుఖం, కళ్ళమని నీళ్ళు గారిస్తే దుఃఖం. ఎలాగా? అలా ఎలా చెప్పగలవు? కాబట్టి శాస్త్రం వ్యక్త రూపాలు, ప్రకటన రూపాలతో ముడిపడదు, ప్రమాణంతో నిర్వచిస్తుంది. అందుకని దుఃఖం అనగా ఏమి అని ప్రశ్నించాం శాస్త్రాన్ని. అప్పుడేం చెప్పింది? సుఖం అనగా ఏమంటే ఏం చెప్పింది? 2 దుఃఖాల మధ్య విరామం ఏదో అదే దుఃఖం, అదే సుఖం. ఇప్పుడు నీకు ప్రశ్న ఏమొచ్చింది? దుఃఖం అనగా ఏమి? 2 సుఖాల మధ్య ఖాళీ అని అనడం తప్పండి. ఎందుకని? ఆ నిర్వచనానికి ప్రమాణం కాదు. నువ్వు ఇప్పుడు దుఃఖాల కోసం వెతకాలా, సుఖాల కోసం వెతకాలా? ఎదురు దేనికోసం చూడాలి? ఇప్పుడు సుఖాల కోసం. కానీ జరుగుతుంది దుఃఖాలుగా. మరి ఇప్పుడు ఏం చేయాలి? దుఃఖం అనగా ఏమి అన్న ప్రశ్న రావాలి అసలు నీకు. బంధఫలమైనటువంటిది దుఃఖం. ఒక బంధం అంటూ ఉందండి, దాని ఫలం ఏమిటి? దుఃఖం, అంతే. బంధం వల్ల సుఖం వస్తుందని చెప్పండి, వస్తుందా ఎక్కడైనా? రాదు.
ఫైనల్ ఎండింగ్ అయితే మటుకు బంధం వల్ల సుఖం వచ్చే అవకాశం లేదు, బంధం వల్ల దుఃఖమే వస్తుంది అంతే. కాబట్టి దుఃఖానికి కారణం ఏమిటి? బంధం. బంధం వల్ల తాత్కాలిక సుఖాలున్నా ఫైనల్గా వచ్చేది దుఃఖమే. అది అసలు తాత్కాలిక సుఖం కాదు, దుఃఖాన్నే సుఖంగా భ్రాంతి చెందుతున్నావు. ఇంత ఎలాగో చెప్తాడు. మీ అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారా, బంధాలు చూస్తున్నారా? బంధాలే. ఎలా? మా అమ్మాయికి సంబంధాలు వెతుకుతున్నానంటాడు ఏ తండ్రి అయినా కానీ, బంధాలు వెతుకుతున్నానంటాడా? వివాహం అనేది సంబంధమే కానీ బంధం కాదు. ఎప్పుడు బంధంగా పరిణమించింది? తాళి కట్టిన తర్వాత. తాళి కట్టిన తర్వాత కూడా సంబంధమేగా. దేవతల సమక్షంలో అగ్ని సాక్షిగా జీవేమ శరదాం శతం నందామ శరదాం శతం అని కదా అడుగుతున్నావు. నాతో కలిసి 100 ఏళ్ళు జీవించు, 100 శరత్కాలాలు జీవించు, ఆనందంగా జీవించు. నేను నీ ఆనందానికి సహాయకారిని అవుతాను, నా మోక్షానికి నువ్వు సహాయకారి అవు అని పెళ్లినాటి ప్రమాణాలు. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతున కంఠే బధ్నామి శుభగే. అశుభగే కాదు అక్కడ, శుభగే. త్వంజీవ శరదాం శతం. మరి నీ జీవితంలో 100 శరత్కాలాలలో నేను నీకు తోడుగా ఉంటాను. మరి తూచి అనవచ్చా? ఎప్పుడు అంటున్నాడు? భోగం ప్రధానం అనుకున్నాడు. మరి అప్పుడు అగ్ని సాక్షిగా చేసిన ప్రమాణం, అష్టదిక్పాలకుల సాక్షిగా చేసిన ప్రమాణం, వేద విధుల సాక్షిగా చేసిన ప్రమాణం, మరి పెద్దలు తల్లిదండ్రులు అటు పెద్దలు ఇటు పెద్దలందరి సమక్షంలో చేసిన ప్రమాణం, వాటికేం విలువ లేదా? కాబట్టి ప్రమాణపూర్వకంగా జీవిస్తే, ప్రమ అంటే జ్ఞానం కాబట్టి ప్రమాణం ద్వారా నువ్వు ఆ యోగ విధానంలోకి మారుతావు. అందుకని ఏ సత్కర్మైనా అంకురారోపణతో ప్రారంభిస్తాడు. ఆ అంకురారోపణ అంటే ఏమిటి? ఒక 5 పాళికలు తీసుకుని అందులో మట్టి నింపి దాంట్లో బీజాలు చల్లి నీళ్లు పోసి అక్కడ దిక్పాలకులను ఆవాహన చేసి, దేవత ఆవాహన చేసి, భూదేవిని వనదేవతని ఆవాహన చేసి మనం సత్కర్మని ప్రారంభిస్తున్నాం. మరి ఆ అంకురారోపణ ఎంతకాలం ఉంచాలి? పెళ్లిలో కూడా అంకురారోపణ చేస్తాం, దాంతోనే ప్రారంభం. 16 రోజుల వరకు ఉంచాలి కదా. 16 రోజులే ఎందుకు ఉంచాలి? పెళ్ళి భోగం కోసమా, యోగం కోసమా, జ్ఞానం కోసమా? ఆ అంకురారోపణ 16 రోజుల తర్వాత ఎందుకు విసర్జించమన్నారు? ఆ 16 రోజులు ఈ వధూవరులు ఇద్దరు దానికి నీళ్లు పోస్తూ ఉండాలి. అంటే జీవన చక్రం నీకు తెలుస్తుంది. ఎలా అంటే అన్నాద్భవంతి భూతాని పర్జన్యాద్ అన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞత్కర్మ సముద్భవ అనే సూత్రం ప్రకారం, భగవద్గీత ఉపదేశం ప్రకారం నీవు ఒక వరుస క్రమంలో జీవన చక్రాన్ని తెలుసుకునేటటువంటి సమయం ఆ 16 రోజులు. ప్రతిరోజు ఒక సత్కర్మాచరణ. భారతదేశంలో ఒక సనాతన ధర్మంలోనే శోభనానికి ముహూర్తం పెట్టే విధానం ఉంది. ఈ ప్రపంచంలో ఏ జీవన విధానంలో కూడా అది లేదు, ఎవరి సంస్కృతిలో కూడా లేదు. పూర్వకాలంలో అంటే ఋషులు జీవించిన కాలంలో 16 రోజుల తర్వాత శోభన ముహూర్తం నిర్ణయించేవాడు. అప్పటి వరకు అసలు శోభన ముహూర్తం చూసేవాళ్ళు కాదు. 16 రోజులు పండగ అనేవారు. ఆ తర్వాతే శోభన ముహూర్తం. అంతే తప్ప వివాహం దేనికోసమయ్యా అంటే మర్నాడే శోభన ముహూర్తం అనేటువంటి జీవన విధానం ఆనాడు లేదు. ఎందుకు? ఈ 16 రోజులు 16 రోజులు సదాచారాన్ని, సత్కర్మని అటు పెద్దలు ఇటు పెద్దలు కలిసి ఆ వధూవరుల చేత ఆచరింపచేస్తారు. ఆచరింపచేసి సృష్టి అనేది యజ్ఞ భావన. ఈ దేహంతో చేసేది సమస్తం యజ్ఞ భావన. యజ్ఞంగా ఈ ఆహారం తినటం వైశ్వానర యజ్ఞం, అన్నం వండటం వైశ్వదేవ యజ్ఞం, జీవులకు ఆహారం పెట్టడం భూతయజ్ఞం, శాస్త్రం చదవడం ఋషి యజ్ఞం. మరి యజ్ఞం కానిదేది? జపం చేయడం జపయజ్ఞం. ప్రాణాన్ని స్వీకరించి ప్రాణాన్ని నీ స్వాధీనపరచుకోవడం ప్రాణాయామ యజ్ఞం. నీ దగ్గర ఉన్న ద్రవ్యాన్ని సత్కర్మయందు సదాచారంలో వినియోగించడం ద్రవ్యయజ్ఞం. ఉపనిషత్తులు శ్రవణం చేయడం జ్ఞానయజ్ఞం.
యజ్ఞం ఇన్ని రకాలుగా ఉందని మనకి పెద్దలు అందించారు, ఋషులు అందించారు. ఈ యజ్ఞాలలో ఏ యజ్ఞం చేసినా యజ్ఞ ఫలం ఏమిటి? పూర్ణాహుతి. చివరికి జరిగేది ఏమిటంటే అంటే పూర్ణాహుతి. అందులో నేననే కర్త పూర్ణాహుతి చేయబడుతున్నాడు, యజ్ఞపురుషుడికి అర్పించబడుతున్నాడు. మరి నేననే కర్త లేకపోతేనేగా దైవ సాక్షాత్కారం సాధ్యమైంది. 16వ రోజుకి వాళ్ళకి జీవన చక్రం అంతా, యజ్ఞ భావన అంతా స్థిరమై జననం నుంచి మరణం దాకా ఉన్నటువంటి జీవన విధానంలో యజ్ఞభావంతో జీవించడం ఎలాగానే శిక్షణ పూర్తయింది. ఆ పూర్తయిన సందర్భంగా ఆ అంకురారోపణ చేసే పాళీలలో ఉన్నటువంటి ఆ పనుని, ఆ బీజాలను, మొక్కలను పట్టుకెళ్ళి తొక్కన చోట పారబోస్తారు, పెట్టి శుభ్రంగా కడిగి వేస్తారు. వాళ్ళ చేతే చేయిస్తారు అక్కడ. ఇప్పుడు ఏం చెప్పినట్టు వాళ్ళకి? ఇదంతా చెప్పి, నాయనా ఇదంతా చెయ్యాలి అంటే నువ్వు అంతఃకరణాన్ని ఉపయోగించాలి. అంతేగా, యజ్ఞభావన అనేది అంతఃకరణంలో కలిగేదే తప్ప వేరే చోట కలగదు. అంతఃకరణం అనగా ఏమి? మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, నేనుంటేనే ఈ 4 పనిచేస్తున్నాయా? ఈ 4 ఉంటే నేను పనిచేస్తుందా? నేనుంటే నేను 4 పనిచేస్తాను అని ఎవరైనా ఒప్పుకుంటారు కదా, అంతేనా కదా? ఎందుకని? నేను వెళ్ళిపోయినటువంటి పార్థివ దేహం దగ్గరికి వెళ్ళి నాన్న నాన్న అని 3 సార్లు పిలువు నాన్న అంటారు. వస్తాడా? వినపడదేగా. అంటే ఇంద్రియాలు పనిచేయాలి అంటే లోపల ఉన్న పనిముట్లు పనిచేస్తేనే. కాబట్టి నీ లోపల ఉన్న పనిముట్లు 4 పాలికలు 4 చుట్టూ పెట్టాం, మధ్యలో నేనని పెట్టాం. ఈ 5 కూడా నీ అంతరింద్రియాలు. ఈ అంతరింద్రియాలలో బీజాలు అంకురారోపణ జరుగుతోంది. ఆ బీజాలను కనుక జ్ఞానాగ్నిలో వేయిస్తే అంకురించవు. కాబట్టి మానవుడు ఆ 16 రోజుల్లో యోగాగ్నిని, జ్ఞానాగ్నిని పొందటం ఎలాగా అనేది పెద్దల ద్వారా తెలుసుకోవలసినటువంటి శిక్షణ. ఆ శిక్షణ ఎప్పుడైతే పూర్తి అయిపోయిందో అప్పుడు అతనికి ఏమర్థమైపోయింది? వివాహం చేసుకున్నది భోగం కోసం కాదు, యోగం కోసం, జ్ఞానం కోసం, యజ్ఞం చేయడం కోసం. మరి మానవ జీవితంలో భోగమే ప్రధానం అనుకుంటున్నటువంటి వివాహ వ్యవస్థని అలా రూపొందించలేదు సనాతన ధర్మం. ఋషులందరూ గృహస్థులే, మహర్షులందరూ కూడా గృహస్థులే. మరి వాళ్ళకి గార్హస్యం ఏమడ్డం వచ్చింది? వాళ్ళందరికీ ఈ ప్రపంచంలో ఉన్నవాళ్లేగా, ఈ భూమి మీద ఉన్నవాళ్లేగా. వాళ్ళకి ప్రపంచం ఏమడ్డం వచ్చింది? వాళ్ళు ఏది భోగాన్ని అనుభవించలేదా? ధర్మయుతమైన కామం నేనే అన్నాడు పరమాత్మ. మరి ధర్మోచితమైన కామాన్ని అనుభవించడం భోగమవుతుంది. కానీ ధర్మార్థకామ మోక్షాలలో ధర్మమే అర్ధకామాలకు నాయకత్వం వహించాలి. ధర్మవిహితమైన అర్థం భోగమే, ధర్మవిహితమైన కామం భోగమే. కానీ వాటిని మోక్షం అనేటటువంటి దృష్టితో గనక ఆచరిస్తే అది యోగం, జ్ఞానం అనే లక్ష్యంతో ఆచరిస్తే అది యోగం. ఇప్పుడు అర్ధకామాలకి ప్రాధాన్యత ఇచ్చి ధర్మ మోక్షాలని పక్కన పెట్టాం. అప్పుడు జీవితం ఏమైపోయింది? యజ్ఞభావన లోపించింది. కేవలం భోగమే సత్యం అని అనుకున్నావు. అర్ధకామాలు మాత్రమే ప్రధానంగా జీవిస్తే రాక్షసుడు అవుతావని బ్రహ్మగారు చెప్పారు. మాకు వీళ్ళకి 3 సృష్టించారని మనకు తెలుసు. దేవతలు, మానవులు, రాక్షసులు. వీళ్ళందరూ ఒకే ఆకారంలో ఉంటారు. గుణభేదమే తప్ప ఆకార భేదం లేదు వీళ్ళకి. సినిమాలో ఏదో కూరలు కొమ్ములు చూపిస్తారు, అది సత్యం కాదు. గుణధర్మమే భేదం. కాబట్టి ఈనాటి కాలంలో కూడా మనలో దేవతలు కనబడుతున్నారు, మానవులు కనబడుతున్నారు, రాక్షసులు కనబడుతున్నారు. వాళ్ళ 3 కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి అడిగారు, ఏమండి మమ్మల్ని 3 సృష్టించావు కదా, మేము 3 సమానమేనా, ఏమైనా భేదం ఉందా? బ్రహ్మగారి సృష్టి సమానంగా ఉండాలా, భేదంగా ఉండాలా? బ్రహ్మ సృష్టి సమానం, సృష్టి అంతా సమానమేగా. నేను సమంగానే సృష్టించాను నాయన అన్నారు. కానీ మా జీవితం వేరుగా ఉంది కదా అని అడిగారు. వాళ్ళు జీవించినట్టు మేము జీవించడం లేదు, మేము జీవించినట్టు వీళ్ళు జీవించడం, ఏమిటి కారణం అని అడిగితే ఆయన ఏమన్నాడంటే అర్ధకామములే ప్రధానం అని వాళ్ళు జీవించారు, ధర్మమే ప్రధానం అని మానవులు జీవించారు, మోక్షమే ప్రధానం అని ఎవరు జీవించాలి? దేవతలు. కానీ మరి దేవతలంతా భోగస్వరూపులు కదా, భోగాయతనం కదా, స్వర్గలోకం అంతా భోగభాగ్యాలతో కదా ఉండేది. మరి స్వర్గలోకం నుంచి మోక్షం కావాలంటే ఏం చేయాలి? మళ్ళీ మానవుడై పుట్టాలి. పుడితే తప్ప మోక్షార్థివి కాలేవు.
కాబట్టి రాక్షసులు మోక్షం పొందాలన్నా మానవులుగానే పుట్టాలి, దేవతలు మోక్షం పొందాలన్నా మానవులుగానే పుట్టాలి. కాబట్టి దేవతలకు ప్రత్యేకంగా వేరే లక్ష్యం లేదు నాయన, మీకు కూడా ధర్మమే అన్నాడు ఆయన. మోక్షం అని లేదు ఆయన. మానవులకి ధర్మమే, దేవతలకి ధర్మమే. కానీ అర్ధకామాలు మాత్రం రాక్షసులకే ప్రధానం. వాళ్ళకి ధర్మ మోక్షాలతో పని లేదు. అంటే ఇప్పుడు భూమి మీద ఉన్న 80% పీపుల్ రాక్షసులే. అయితే ఎప్పుడు రాక్షసుడు, ఎప్పుడు దేవత, ఎప్పుడు మానవుడు? అంటే ఒకే మానవుడు ఒక గంటలో ఎలా ఉంటున్నాడు? దేవతా లక్షణాలతో ఉంటున్నాడు. గుడికి వెళ్ళాడు, పొద్దున్నే అర్చన చేశాడు, ఆరాధన చేశాడు, అంతా బాగుంది, కోరికలన్నీ కోరేశాడు, బయటకు వచ్చేసాడు, నా పని అయిపోయింది అంటున్నాడు. అప్పుడు ఏ పని పూర్తి అయిపోయింది? ధర్మం. ఎందుకు వెళ్ళావయ్యా అని అడిగాం. గుడికి వెళ్ళాలి కదండి, పొద్దున్నే దేవుడి దండం పెట్టుకోవాలి. ధర్మం ఆచరించాడా లేదా? ఆచరించాడు. కానీ దేవతా ధర్మంతో ఆచరించాడా? ఆచరించలేదు. బయటికి రాగానే అదే మనిషిలో ఆ లక్షణాలన్నీ పోయినాయి, ఆ పూజ వ్యవహారం గొడవ అంతా పోయింది. బయటికి రాగానే వ్యావహారికమైనటువంటి లక్షణాలలో అర్ధకామాలు ప్రధానంగా వ్యావహారిక జీవనాన్ని జీవించాడు. ఇప్పుడు మళ్ళీ మరొకడు వచ్చేసాడు. అర్ధకామాలు ప్రధానంగా జీవించేటప్పుడు ఎదుటివాడిని బాధించైనా సరే నేను స్వలాభం పొందాలి, ఎదుటివాడిని బాధించైనా సరే నేను సుఖాన్ని పొందాలి అనేటటువంటి లక్షణం మనలో బలంగా ప్రేరితమవుతుంది. మనప్పుడు అది తమోగుణం కదా. కాసేపు అయింది, మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఇప్పుడు వాళ్ళ కుటుంబం, వాళ్ళ వ్యవహారం, వాళ్ళతో ఎలా ఉన్నాడు ఇప్పుడు? అక్కడ మళ్ళా తామసికమైన లక్షణంతో, తమోగుణంతో జీవించాల, రాజసికమైన లక్షణంతో, మమకారంతో, అహంకారంతో జీవించాడు. మళ్ళీ అక్కడ ఏమయ్యాడు? ఇప్పుడు మళ్ళీ మానవుడు అయ్యాడు. అంటే ఒకే మనిషి ఒక రోజులోనే వాడే దేవతగా ఉంటున్నాడు, వాడే మానవుడిగా ఉంటున్నాడు, వాడే రాక్షసుడిగా కూడా ఉంటున్నాడు. అంటే తన మీద తనకు ఆధిపత్యం లేదు, తన మీద తనకు నిగ్రహం లేదు, తన మీద తనకు ఒక లక్ష్యానికి నిర్ణయించబడినటువంటి జీవితం లేదు. ఇది అవివేకవంతమైన జీవితం అవుతుందే కానీ వివేకవంతమైన జీవితం కాదు. కాబట్టి ఎప్పటికైనా మానవుడు భోగమోక్షప్రదాయకమైనటువంటి జీవితాన్ని జీవించడానికే వచ్చాడు. మోక్షం దృష్ట్యా భోగాన్ని అనుభవించాడు, అప్పుడు అది యోగం అయింది. ఎలాగంటే మనం ప్రాణాన్ని శ్వాసిస్తేనే కదా ఏ భోగమైనా అనుభవించేది. కాబట్టి నీ జీవితం అంతా ప్రాణాధారమైన జీవితం. ప్రాణం లేకపోతే శవానికి బాగా భోగం ఎక్కువ ఉందండి, బాగా ఊరేగించాం కదా, చాలా సుఖం వచ్చింది దానికి అని చెప్పగలరా? శవానికి సుఖం ఏమిటండి అంటారా లేదా? అంటే శివం అనే ప్రాణం ఉంటేనే ఈ శవానికి ఏమైనా విలువ, భోగం అనే సుఖం. ఇప్పుడు నువ్వు శివప్రధానమా శవప్రధానమా? శివప్రధానం. భోగము శివప్రధానమా శవప్రధానమా? శివప్రధానం. రెండు ఒకచోటే ఉన్నాయి. శివప్రధానంగా భోగాన్ని అనుభవించావు, ప్రసాద బుద్ధితో అనుభవించావు. ప్రసాద బుద్ధేషు హానిరస్యోప నజాయతే. ప్రసాద బుద్ధి కలిగిన వాడికి హాని ఎప్పటికీ జరగదు. అంటే భోగం ఉంటుందనేగా అర్థం. కానీ ఏ దృష్టితో ఉంటుంది? శివజ్ఞానం దృష్టితో ఉంటుంది. కాబట్టి భోగాన్ని అనుభవించవద్దని శాస్త్రం ఎక్కడా చెప్పలేదు. కర్మఫల త్యాగంతో శివజ్ఞానాన్ని పొందడం కోసం నేను ఆహారం ఎందుకు తినాలి? నేను ఆహారం ఎందుకు తినాలి? ఏ మానవుడైనా ఆహారం ఎందుకు తినాలి అని అడిగాం. బ్రతకడం కోసం అన్నాడు. కరెక్ట్. ఈశ్వరుడు తథాస్తు అన్నాడు. బ్రతకడం కోసం తినడం యోగం, తినడం కోసం బ్రతకడం భోగం. అడిగినప్పుడు ఏం చెప్పావు? బ్రతకడం కోసం తింటున్నానండి అన్నాడు. ఈశ్వరుడు ఏమనలేదు నిన్ను. నువ్వు బ్రతకడం కోసం తిన్నంతకాలం అసలు సమస్య లేదు. కానీ ఎప్పుడైతే తినడం కోసమే బ్రతికావు, అప్పుడు ఏమైంది? సమస్యలు పెరిగినాయి. కాబట్టి సమస్యలు పెంచుకునేంత భోగాన్ని నేను అనుభవించమని ఈశ్వరుడు ఏం చెప్పలేదుగా. ధర్మపరంగా, ధర్మప్రధానంగా, మోక్షప్రధానంగా నువ్వు జీవించు, భోగాన్ని అనుభవించు. ఎవరు అనుభవించద్దన్నారు? అందరు ఋషులు కూడా గృహస్థాశ్రమంలో జీవించి, వాళ్ళు జ్ఞానులుగా జీవించి
లోకానికి జ్ఞానాన్నే పంచారు. ఏ శాస్త్రం చెప్పినా ఆ ఋషులు చెప్పినవే. మరి అటువంటిప్పుడు ధర్మ విహితమైన కామమును నేనే అని పరమాత్మ విభూతి యోగంలో ఒప్పుకున్నాడు. మరి అప్పుడు ధర్మ విహితమైన కామం ఒప్పుకోవచ్చుగా. కానీ దాని లక్ష్యం ఏమై ఉండాలి? శివజ్ఞానమే అయి ఉండాలి, మోక్షమే అయి ఉండాలి. కాబట్టి శవప్రధానంగా జీవించేటటువంటి జీవన విధానం అవివేకం. వేలు నీదే, కన్ను నీదే. మరి పిల్లవాడు పొడుచుకుంటూ ఉంటే తల్లి చూస్తూ ఊరుకుంటుందా? పిల్లవాడికి తెలిసేది అదే మొట్టమొదట. వాడి చేతులు తెలిస్తే వాడి కళ్ళు తెలుస్తాయి. మరి పొడుచుకుంటూ ఉంటే తల్లి ఏం చేయాలి? ఆపుతూ. మరి మీ తల్లిదండ్రులు ఆపాలిగా. మీ తల్లిదండ్రులు కూడా అలాగే ఉన్నారు. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులను ఆపాలి, వాళ్ళు అలాగే ఉంటాయి, గురువులు ఆపాలి. అప్పుడు ఆ పారంపర్యం ఏ పారంపర్యం అనాలి? రాక్షస పారంపర్యం. మరి అర్ధకామాలే ప్రధానం అనుకున్నారు కదా, అలా కుదరదు కదా. అర్ధకామాలు అప్రధానం కదా, అనవసరం లేదు, అప్రధానం. నీకు ఒక మామిడి, రామకృష్ణ పరమహంస అంటారు, నాయన నీకు ఒక మామిడి పండు ప్రసాదం ఇచ్చాం, ఏం చేస్తావు? అదేంటి స్వామి మీరు ఇస్తే ప్రసాదం పారేస్తానని నేను శుభ్రంగా తినేస్తాను. పైన తొక్క టెంకతో సహా తినేసేవా? అదేమిటి స్వామి అవి ఎవరైనా తింటారా? పండు తింటాం, అనవసరమైనవి పడేసాం. నాకు మామిడి పండు కావాలి, తొక్క లోపల టెంక లేకుండా. సృష్టించండి మీరు. ఏ శాస్త్రజ్ఞుడు సృష్టించలేడు. ఏ సృష్టిలోనే అది సాధ్యం కాదు. ఈశ్వర సృష్టిలో కూడా వాటితో కలిసే ఉంది. అర్థమైందా? అంటే ఇప్పుడు మరి ఆ పైన తొక్క లేకుండా లోపల బీజం లేకుండా ఎలా సృష్టిస్తావు? అసలు సృష్టించలేదు, ఏ ఫలాన్ని సృష్టించలేదు. అలా అబీజ ఫలమైనది ఒక అరటి పండే, దానికి కూడా తొక్క తప్పదు. మరి భోగాన్ని అనుభవించాలి అంటే ఏది ప్రధానమో ఏది అప్రధానమో తెలుసుకోవాలి. దాని దృష్ట్యానే నువ్వు భోగాన్ని అనుభవించాలి. అప్పుడు నీకు కర్మభ్రష్టత్వం, భక్తిలో భ్రష్టత్వం, యోగంలో భ్రష్టత్వం, జ్ఞానంలో భ్రష్టత్వం అనే 4 భ్రష్టత్వాలని నువ్వు దూరం చేసుకోవచ్చు. ఈ 4 ఇవాళ మీకు ప్రపంచంలో కనబడుతూ ఉన్నాయి. కర్మభ్రష్టత్వం కనబడుతుంది, భక్తిలోనూ భ్రష్టత్వం కనబడుతుంది, యోగంలోనూ భ్రష్టత్వం కనబడుతుంది, జ్ఞానంలోనూ భ్రష్టత్వం కనబడుతుంది. మరి ఆ భ్రష్టత్వానికి ఈశ్వరుడు కారణమని చెప్పగలమా? చెప్పలేం కదా. నీ అధర్మాచరణ, నీ దుశ్చర్య దానికి కారణమవుతుంది. నిన్నెవరు ఈ ప్రపంచంలో నీ తల్లిదండ్రులు కానీ, నీకు విద్య నేర్పిన గురువులు కానీ, ఈ సమాజం కానీ నాయనా నువ్వు భ్రష్టుడు అయిపోని ఎవరైనా ఆశీర్వదించారా? మరి నేను భ్రష్టత చెందడానికి మరొకరు కారణమని చెప్పడానికి అవకాశం లేదుగా. పోనీ ఏ శాస్త్రమైనా నీకు ఆ భ్రష్టత్వాన్ని అందుకోమని చెప్పిందా? భ్రష్టత్వాన్ని అందుకోగలిగే శాస్త్రం ఒకటి చెప్పండి. అదే లేదుగా. సరే, మీ ఇంట్లో అన్ని వస్తువులు ఉన్నాయా లేవా? ఉన్నాయి. కావాల్సినవన్నీ సముపార్జించి తెచ్చిపెట్టుకున్నావుగా. కొద్దిగా విషం పెట్టరా? లేదు. ఏ ఇంట్లో ఉండదు. ఏ ఇంట్లోనూ లేదుగా. మీరు ఈ ప్రశ్న ఎవరిని అడిగినా మా ఇంట్లో విషం ఎందుకు ఉంటుందండి అన్నాడు. అంటే అర్థం ఏంటి? మరి విషం భోగానికి పనికిరాదా అనేగా విషం పెట్టుకోలేదు, అంతేనా కాదా? మరి సమాజంలో సృష్టిలో లభించేటటువంటి వ్యసనపూరితమైనవన్నీ విషం కాదా? అంటే దాన్ని విషంగా మనం చూడకపోవడం మన అవివేకం కాదా? దాన్ని భోగంగా చూడడం తప్పు కదా. కాబట్టి వివేకాన్ని సరిచేసుకోకుండా, దృష్టిని సరిచేసుకోకుండా సృష్టిని సరిచేసుకునే ఆ ప్రయత్నం ఎప్పటికీ ఫలించదు. కాబట్టి దృష్టిని సరిచేసుకోవడమే యోగం. ఆ యోగం నుంచే జ్ఞానం. కాబట్టి మానవుడు ఎప్పటికైనా ఆ స్థితిని సంపాదించవలసింది, శాస్త్రాన్ని అనుసరించి, పెద్దలను అనుసరించి. అయితే స్వామి, ఈ భోగాలు యోగాలు వీటంటే సామాన్యులకి మనకు ఓకే అర్థం కాదు. కొంతమంది ధర్మ తెలుసో తెలియకో చేస్తూ ఉంటారు. కానీ చాలామంది మహాయోగులమని చెప్పుకొని మీడియాలో పెద్ద పెద్ద ఉపన్యాసాలు పెద్ద పెద్దవి ఇస్తూ ఉండి కొంతకాలం బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఉన్నట్టుండి ఏదో ఒక రకంగా వాళ్ళ మీద ఈ భోగత్వం పైన ఏదో ఒక న్యూస్లు వినటం అనేది మనకు సహజంగానే జరుగుతుంది.
ఒక యోగత్వ స్థితికి పొందినటువంటి వ్యక్తి భోగం వైపు ఎందుకు చూస్తున్నాడు? అది అంటే సాధనలో జరిగిన తప్పిదమా? అంటే కొంతమంది చెబుతారు, కొంతమంది కుండలిని అవేకనింగ్ అయినప్పుడు సరిగ్గా తెలియక ఈ అరిషడ్ వర్గాల్లో పడిపోతారని, లేకపోతే గురువు కరెక్ట్గా గైడ్లైన్స్ లేనప్పుడు అరిషడ్ వర్గాల్లో పడతారని, ఇలా అనేక సంఘర్షణలు ఉన్నాయి. దీనికి సనాతన ధర్మం ఏమి చెప్పింది? ఎందుకు యోగి భోగిగా మారుతున్నాడు? 100 మంది విద్య నేర్చుకుంటే నేరస్తులు ఎంతమంది ఉన్నారు? 100 మంది యూనివర్సిటీలో విద్య నేర్చుకున్నారు, దాంట్లో ఎంతమంది నేరస్తులు అవుతున్నారు? చెప్పలే. మన దగ్గర ఏమి సమాధానం కూడా లేదు. అంటే ఇప్పుడు యూనివర్సిటీ నేరస్తులను తయారు చేస్తుందని చెప్పవచ్చా? లేదు, చెప్పడానికి లేదుగా. అని చెప్తే యూనివర్సిటీలు మూసేయాలి. యూనివర్సిటీలు మూసేస్తే నేరస్తులు లేకుండా ఉంటారా? ఇంకా పెరుగుతారు. మరి సంస్కరణ అనేది ఆపడానికి వీలు కాదు, ఆచరణ అనేది ఆపడానికి వీలు కాదు. కానీ ఆచరణ అనేది ఆచరంతి ఇది ఆచార్య, అటువంటి గురువునే ఆశ్రయించాలి అని సనాతన ధర్మం చెప్పింది. అంటే తాను ఆచరిస్తూ ఇతరుల చేత ఆచరింపచేస్తూ వాళ్ళని తరింపచేసేవాడు. అందుకని ఆచార్యపీఠం మీద అందరూ ఎవరికి వాళ్ళు కూర్చోవడం అనేది శాస్త్రం అవ్వదు. ఆ ఆచార్యపీఠం ఒక పరంపరానుగతంగా నీకు ఆ ఆచార్యులైనటువంటి వాడు ఇచ్చేది, ఇవ్వబడాలి. ఇవ్వబడాలి అంటే ఆ స్థితిని నువ్వు సాధించాలి, ఆ వివేకాన్ని పొందాలి. ఒకసారి జ్ఞానం వచ్చిన తర్వాత అజ్ఞానంతో జీవించడానికి అవకాశం లేదు. ఎలాగంటే ఒకసారి సన్యసించేసావు, పునః నేను పెళ్లి చేసుకుంటానండి అన్నావు, అనవచ్చా? అలాంటి వాళ్ళు ఉన్నారు కదా. అనవచ్చా? అసలు అనకూడదు. అంటే అర్థం ఏంటి? నీ సన్యాసం మీద గ్రిప్ లేదు. అంటే నువ్వు సిద్ధం అవ్వకుండానే దాన్ని పొందడానికి ప్రయత్నం చేసావు. అంటే తగిన అర్హత లేకుండానే, తగిన జీవన విధానం లేకుండానే, తగిన పరిణామం లేకుండానే, ఎట్లా అయితే మామిడి పళ్ళు పండకుండానే మనం ఏం చేస్తున్నాము, కాయలుగా తెచ్చి మందు వేసి పండించేసి పైన పసుపు రంగు వస్తుంది కానీ లోపల మాత్రం అంతా పొల్లగానే ఉంది. మరి ఇప్పుడు దాన్ని కూడా మామిడి పండునే మనం కొనుక్కుంటున్నాం కదా. ఇదెంత అజ్ఞానమో అది కూడా అంతే అజ్ఞానం. కాబట్టి ఏ భ్రష్టత్వానికైనా కారణం ఏమిటి? మోహమే. ఆ మోహానికి కారణం అజ్ఞానమే. అంటే మానవ జీవితం అంతా అజ్ఞానం, మోహం, బంధం, దుఃఖం, ఈ 4 మానవ జీవితాన్ని శాసిస్తే మరి అప్పుడు ఆ జీవితానికి పరిష్కారం జ్ఞానమే. అజ్ఞానం తొలగాలంటే జ్ఞానం వల్లే సాధ్యమవుతుంది. మోహం తొలగాలంటే జ్ఞానం వల్లే సాధ్యమవుతుంది. బంధం తొలగాలంటే జ్ఞానం వల్లే సాధ్యమవుతుంది. దుఃఖం తొలగాలంటే జ్ఞానం వల్లే సాధ్యమవుతుంది. కాబట్టి నీ సమస్యలన్నిటికీ ఏకైక పరిష్కారం, మాస్టర్ కీ ఒకటే. ఇవి అజ్ఞానము ఏవైతే మనం చెప్పుకున్నామో వీటి వల్ల ప్రకటమయ్యేది కామక్రోధ లోభ మదమాశ్చర్యాల ద్వారా, అరిషడ్ వర్గాల ద్వారా వ్యక్తమవుతాయి. ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, మానవ జీవితంలో ఉన్న మనస్సు ఒకటే, అంతేగా 6 మనస్సులు లేవుగా నీకు. అరిషడ్ వర్గాలు 6 అని చెప్పాం కానీ మనసు ఒకటే కదా. అంతే కదా. అంటే ఈ 6 ఎక్కడి నుంచి ప్రారంభిస్తుంది మనసు? ఎక్కడి నుంచి అంటే ఏ భావన నీలో ప్రేరితమైతే అదే. అంటే కామంతో ప్రారంభించి క్రోధానికి వస్తావా? లేదంటే మత్సరం, కామక్రోధ లోభమోహ మద మాత్సర్యాలలో మాత్సర్యం 6వది. మాత్సర్యంతో ప్రారంభించి క్రోధానికి వస్తావా? ఎటు నుంచి ఏ స్విచ్ ఏది ఎప్పుడైనా వేయచ్చు. అంటే ఎటు నుంచి ఎటైనా రావడానికి ఆ 6 ఉద్వేగాలలో అవకాశం ఉంది. అవును. అయితే భగవంతుడు ఏం చెప్పాడంటే, నాయన దీనికి కామరూప దురాసదం అని ఒక పేరు పెట్టాడు. వీటన్నిటికీ కామమే తొలిమెట్టు. ముఖద్వారం ఏదయ్యా అంటే కామమే. కాబట్టి కర్మయోగం ఆచరించకుండా, అంటే నిష్కామంగా కర్మయోగం నీకు ఆచరించకుండా నువ్వు అరిషడ్ వర్గాలను గెలవగలుగుతావా? గెలవలేవు. అసలు నేను గెలవాలని అనుకోవట్లేదు కదండి. ఎందుకని? ఆ జ్ఞానం లేదు కాబట్టి. అసలు అరిషడ్ వర్గాలు నాకు సుఖం కదా, నేను ఎందుకు గెలవాలనుకుంటాను? దుఃఖం అయితే నేను గెలవాలనుకుంటాను.
ఎవడైనా దుఃఖాన్ని పోగొట్టుకోవాలనుకుంటాడు కానీ సుఖాన్ని వదలాలని అనుకుంటున్నాడా? లేదు, అనుకోవడం లేదుగా. అర్థమైందా ఇప్పుడు మీకు? ఆ అరిషడ్ వర్గాలుగా చూడాలి ఇప్పుడు మనం. ఎందుకనే ఇవి జ్ఞానరత్నాపహారకం కాబట్టి అవి అరిషడ్ వర్గాలు. కానీ మనం అసలు ఇప్పుడు జ్ఞాన ప్రధానంగా జీవించడం లేదు, అజ్ఞాన ప్రధానం అవివేక ప్రధానంగా జీవించాం. అప్పుడు ఆ 6 మనకి మిత్రులు కదా, శత్రువులు ఎందుకు అవుతాయి? నేను ఎందుకు వదిలిపెడతాను? అవి నా పక్కనుంటేనే కదా నాకు అసలు సుఖం లభించేది అని వాటితో మనం బంధాన్ని సంబంధాన్ని బాగా పెంచుకున్నాం, రోజు ఆహ్వానించాం. నరక ద్వారం రోజు తెరిస్తే నీకు సుఖం లభిస్తుందా దుఃఖం లభిస్తుందా? ఫైనల్గా దుఃఖమే. అంటే ఆత్యంతిక సుఖము ఆత్యంతిక దుఃఖము అని మానవ జీవితంలో 2 ఉన్నాయి నాయన. చేసేటప్పుడు దుఃఖం, చివరికి సుఖం. ఇది ధర్మం, ఇది జ్ఞానం, ఇది వివేకం. చేసేటప్పుడు సుఖం, చివరికి దుఃఖం. ఇది అధర్మం, ఇది అజ్ఞానం, ఇది అవివేకం. ఈ 2 మార్గాలు నీ జీవితంలో అందుబాటులో ఉన్నాయి. ఎక్కడా? నీ మనసులో ఉన్నాయా లేవా? ఏ డోర్ తెరిస్తే ఆ డోర్లో నుంచే వెళ్ళిపోతావు. తర్వాత వగచినా వెనక్కి తీసుకురావడానికి వీలు లేదు. ఉదాహరణ చెప్పనా? 100 రూపాయలకి విడాకులు ఇప్పించచ్చా ఇప్పించకూడదా? విడాకులు బాండ్ 100 రూపాయల స్టాంపే. అంతేగా. అంటే విడాకుల ఖరీదు ఎంత? 100 రూపాయలు అయిపోయింది. పెళ్ళి ఎంత? కొన్ని లక్షలు పెట్టి ₹1,00,00,000. పెళ్లి చేయాలంటే ₹1,00,00,000. విడాకులు ఇవ్వాలంటే తెంచాలంటే 100 రూపాయలు. ఇప్పుడు ఏది మనం ఆచరించాలి? 100 రూపాయలకి సులభంగా దొరుకుతోంది కదా అని మనం విడాకులను ప్రోత్సహించామనుకోండి. సనాతన ధర్మంలో విడాకులు ఉన్నాయా? లేవే. ఎవరైనా విడాకులకు ముహూర్తం పెట్టమంటే ఏం చెప్తావు? లేదు కదా. ధర్మంలో లేదని చెప్పాల్సిందే. అదేంటండి నాకు సుఖం లేదు, నేను విడాకులు కావాలి నాకు, అది కట్టుకునే ముందర ఆలోచించాలి అంటున్నాం. కానీ సుఖం లేదు కాబట్టి విడాకులు పుచ్చుకోవడం అధర్మం నాయనా అని చెప్తున్నామా? చెప్పలేము. ఎందుకని? శాస్త్రంలో లేదు. కాబట్టి నేను శుభలేఖలు వేసినట్టుగా విడాకులకు కూడా వేస్తానండి అన్నారు అనుకోండి. ఎవరైనా ఒక 1000 మందిని పిలిచి పెళ్లి చేసాం, విడాకులు కూడా మీరు వాళ్ళందరూ రావాలి కదా. అంతే కదా. వాళ్ళందరే కదా సాక్ష్యం. పెళ్లికి వచ్చిన సాక్ష్యదారులు ఎవరైతే ఉన్నారో అందరినీ విడాకులకి రమ్మంటే ఈ 1000 మంది కలిసి ఈ విడాకులను ఒప్పుకుంటారా? అంటే ఎక్కడో మనం న్యాయ సూత్రాలను ధర్మ సూత్రాలను అనుసరించి రాయలేదు. అందువల్ల ఏమైపోయింది? ధర్మం ఒకలాగా చెప్తోంది, న్యాయం ఒకలాగా చెప్తోంది. సమాజంలో ధర్మ ప్రధానంగా జీవించవలసిన సమాజం న్యాయ ప్రధానంగా జీవిస్తుంది. మరి ఆత్యంతిక సుఖం ధర్మం వల్ల లభిస్తుందే కానీ న్యాయం వల్ల తాత్కాలిక సుఖం లభిస్తుందే కానీ ఎప్పటికీ కూడా ఆ జీవన పర్యంతం అది పనికిరాదు. కాబట్టి మానవుడు తరతరాల ఆస్తిగా తన తర్వాత వారసులకు జ్ఞానాన్ని ధర్మాన్ని ఇవ్వగలడే కానీ మిగిలిన వాటిని ఇవ్వలేడు కదా. కాబట్టి అరిషడ్వర్గాలైన షడూర్ములైన షడ్వికారాలైన అంతా దేహాభిమానంతో కూడుకున్నటువంటి జీవుడికే కానీ ఆత్మస్వరూపానికి లేవు. ఆ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం కోసం తప్పక మానవుడు భోగి యోగి కాక తప్పదు. భ్రష్టత్వం లేకుండా లక్ష్యానికి చేరవలసింది అతనే. మధ్యలోనే భ్రష్టం అవ్వడానికి కారణం అజ్ఞానం, అవివేకం, అధర్మం. కాబట్టి అది ఎప్పటికైనా గర్హనీయమే, ఆచరణీయం కాదు. ఎంతటి వారు చేసినా ఆచరణీయం కాదు. ఉదాహరణ చెప్తాను. త్రిశంకువు అందరికీ తెలిసినవాడే. ఆయన ఒక రాజుగారు ఏవో సత్కర్మలు చేశాడు. ఆ సత్కర్మ ఫలాన్ని పొందాలనుకున్నాడు, తప్పు లేదు అందులో. కానీ ఎట్లా పొందాలనుకున్నాడు? నేను బొందితో స్వర్గానికి వెళ్ళాలి, ఈ శరీరంతోనే నేను స్వర్గానికి వెళ్ళాలి అని అడిగాడు. కులగురువు అయినటువంటి వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఏమంటే నేను చాలా సత్కర్మలు చేశాను కదా, మీరే చేయించారు కదా, యజ్ఞయాగాది క్రతువులన్నీ బాగా చేశాను, దానాలు బాగా చేశాను, ధర్మాలు బాగా చేశాను, వీటన్నిటి ఫలితంగా నన్ను బొందితో స్వర్గానికి పంపించండి అని అడిగాడు. అసాధ్యం, అధర్మం, అజ్ఞానం, అవివేకం, చేయటం కుదరదు అన్నాడు. మీరు బ్రహ్మర్షి, మీకు అసాధ్యం లేదు ఈ బ్రహ్మాండంలో, మీరు చెప్పినట్టుగా సకల దేవతలు వింటారు, మీ సంకల్పానికి ఎదురు లేదు, మీ శక్తితో నన్ను పంపించండి అన్నాడు. అధర్మం నేను ఆచరించను, అజ్ఞానాన్ని
అని నిష్కర్షగా చెప్పాడు వశిష్ఠుడు. ఇప్పుడు ఆయనకి ఆగ్రహం రావడం సహజమేగా, నేను రాజుని, నేను చెప్పినట్టు మీరు వినరా అని ఆయన కోపగించాడు. విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళాడు. ముందేం చెప్పాడు, వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళానండి, ఆయన చెయ్యనన్నాడు, మీరు చేస్తానంటే చెబుతానన్నాడు. వారికి స్పర్ధ ఉంది కాబట్టి ఆయన ఏమన్నాడు, ఆయన చేయనన్నాడా, అయితే నేను చేస్తా చెప్పన్నాడు. విషయం తెలుసుకోకుండానే వాగ్దానం చేశాడు. ఈయనేమన్నాడు, ఇదంతా చెప్పి నన్ను బొందితో స్వర్గానికి పంపించుకున్నాడు. సరే, వాటన్నిటి ద్వారా నువ్వు వెళతావో వెళ్ళలేవో తెలియదు, కానీ నేను నా 10,000 సంవత్సరాల తపస్సు నీకు ధారపోస్తాను, పైకి వెళ్ళమన్నాడు. వెళ్ళాడు. మరి సృష్టిలో అధర్మం అనుమతించబడుతుందా? పడదు. పైన ఉన్న దేవతలు ఏమన్నారు, ఇది కుదరదు, నువ్వు కిందకు పోన్నారు. కిందకు పోంటే ఇప్పుడు ఏం చేయాలి? మధ్యలో తపశ్శక్తి అపసవ్య దశలో పడిపోతున్నాడు. కాపాడు కాపాడు, రక్షమాం రక్షమాం అని అడిగాడు. అడిగితే అప్పుడు ఏమైంది, అక్కడే ఉండు అన్నాడు. అంతే, అక్కడే ఉండిపోయాడు. తల్లకిందులుగా త్రిశంకు స్వర్గంలో ఎప్పుడూ అక్కడే ఉన్నాడు. కల్పాంతం వరకు నువ్వు అక్కడే ఉండన్నాడు ఆయన. ఇప్పుడు సుఖమా దుఃఖమా? స్వర్గానికి ఎందుకు వెళ్దాం అనుకున్నాడు? సుఖం కోసం, భోగాన్ని అనుభవించాలని, సుఖాపేక్షతో. అది కూడా ఈ శరీరంతో. సృష్టి ఏం చేసింది? తలకిందులు చేసింది. పడిపోతున్నా రక్షించన్నాడు, శుభం అలాగే ఉండన్నాడు. ఇప్పుడు విశ్వామిత్రుడు మేలు చేశాడా కీడు చేశాడు? పైగా ఎప్పటి వరకు ఉండమని ఆశీర్వదించాడు? కల్పాంతం, ఫినిష్డ్. అందుకని ఇప్పటికీ మనం త్రిశంకు స్వర్గం గురించి ఉపమానంగా చెప్పుకుంటూ ఉంటాం. మరి ఇప్పుడు ఆ త్రిశంకు చిరంజీవి అని చెప్పుకోవాలా, బాధితుడు పీడితుడని చెప్పుకోవాలా, జీవుడికి ప్రతీక అని చెప్పుకోవాలా, నేటి భోగలాలసులందరూ ఆ త్రిశంకువులకి యొక్క ప్రతీకలని చెప్పుకోవాలా? వీళ్ళందరూ ఆ త్రిశంకు స్వర్గంలోనేగా ఉన్నారు. మరి ఇప్పుడు తలకిందులుగా కదా ఉన్నారు. ఎవరైనా ఈ ప్రపంచంలో తలకిందులుగా ఉండి నేను సుఖంగా ఉన్నానని చెప్పగలడా? అది కూడా కల్పాంతం వరకు. సాధ్యం కాదు, అసాధ్యం కదా. కానీ మరి దాన్ని తప్పించవచ్చా? వీలు కాదు కదా. ఎందుకని? కర్మఫలాన్ని నీవు అనుభవించవలసిందే కదా. అసలు ఆలోచన నీకు ఎందుకు వచ్చింది? సంస్కారంలో. కాబట్టి ఆ ఫలాన్ని నువ్వు అనుభవించాల్సిందే పో అన్నాడు ఈశ్వరుడు. అంతే. కాబట్టి తెలిసి చేసినా తెలియక చేసినా ముట్టుకుంటే అగ్ని కాల్చక తప్పదు. అలాగే నీవు భోగలాలసుడివైనా, యోగివైనా, భ్రష్టుడివైనా ఆ కర్మఫలాన్ని నీవు అనుభవించక తప్పదు. ఈ జన్మలో కాకపోతే ఉత్తర జన్మలో. ఎందుకని ఇప్పుడే ఫలించదు అని అడిగాడు ఆయన. నేను ఇప్పుడు చేసే నేరం ఎప్పుడో శిక్ష వేయడం అధర్మం కదా? కాదు. నీ దృష్టిలో నీ 100 సంవత్సరాలు నీకు ఒక జీవితం, ఒక జన్మ. దేవతల దృష్టిలో ఒక గడియ. మరి సృష్టి ధర్మాన్ని అనుసరించి పరిష్కారం చెప్తాడే కానీ నీ జన్మని నీ జీవితాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పడుగా. మరి మా దృష్టిలో ఒక రెప్పపాటు, పరమేశ్వరుడి దృష్టిలో ఒక జీవి పుట్టడం పోవడం అనేది ఒక రెప్పపాటు. దీనికి ఒక ఉదాహరణ చెప్తారు. నారద మహర్షి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు త్రేతాయుగంలో. ఏమండి, మీ సృష్టిలో పెద్ద పొరపాటు జరిగిపోయింది అన్నాడు. అదేమిటి నారద, నా సృష్టిలో కూడా పొరపాటు జరిగిందని నాకు చెప్తున్నావేంటి? అలా జరగదే అన్నాడు. లేదండి బాబు, పెద్ద గొడవ చేస్తూ వాడు పుట్టాడు, వాడు గొడవ భరించలేక వాడికి రావణుడు అని పేరు పెట్టారు. మరి చాలా చాలా ఇబ్బందిగా ఉంది వాడితోటి. సృష్టి అంతా అల్లకల్లోలం అయిపోతుంది పుట్టగానే. వాడు పెరిగి పెద్దవాడు అయిన తర్వాత ఏం చేస్తాడో ఏమిటో అని భయపడిపోతున్నారు అంతా కూడా ఆ లోకంలో. కాబట్టి ఇలా చేశారేమిటి మహాప్రభు అన్నాడు. సర్లే, ప్రస్తుతం నేను సృష్టి కార్యక్రమంలో బిజీగా ఉన్నాను, నేను ఈ విషయం గురించి మళ్ళీ వచ్చి మాట్లాడతాను అన్నాడు. సరే అన్నాడు. ఈయన పని మీద ఈయన వెళ్ళాడు, ఆయన పని మీద ఆయన వెళ్ళాడు. మరి ఈ లోపల రామాయణం పూర్తయిపోయింది. అర్థమైందండి? అంటే రావణాసురుడు ఎన్ని వేల సంవత్సరాలు జీవించాడు? 11,000 సంవత్సరాలు అని చెబుతారు. అన్ని వేల సంవత్సరాల ఆయుర్దాయం కలిగిన తర్వాత రామరావణ యుద్ధం పూర్తయిపోయింది, రావణాసురుడు పోయాడు. మళ్ళీ ఈయన వెళ్ళాడు ఈ వార్త తీసుకున్న బ్రహ్మగారి దగ్గర. అయ్యా స్వామి, మీరు పుట్టించినటువంటి రావణాసురుడు రావణ చేతిలో చచ్చిపోయాడండి అన్నాడు. అరే అప్పుడే పోయాడా? అల్పాయుష్కుడు, వాడి గురించి నేను తెలుసుకోవడం ఏంటి, నువ్వు వాడి గురించి నాకు చెప్పడం ఏంటి పోనీ అన్నాడు. ఎన్ని వేల సంవత్సరాల ఆయుర్దాయం ఉన్నవాడు? 13,000 సంవత్సరాల ఆయుర్దాయం, 4 వేదాలు, షట్శాస్త్రాల కోవిదుడు, బ్రహ్మముహూర్త కాలంలో 1008 శివలింగాలకు చతుస్సముద్ర వేలావలయితమైన భూప్రదక్షిణం చేసి
శివార్చన చేసేటటువంటి శివపూజ ధురంధరుడు, నవగ్రహాలను శాసించినవాడు, ముల్లోకాలను స్వాధీనం రావణుడికి లిస్టు చదవాలంటే బోల్డ్ ఉంది. ఇంతటి వాడు బ్రహ్మగారి సృష్టిలో అల్పాయుష్కుడు అన్నాడు ఆయన. ఆ లెక్కలో అసలు మానవుడు 100 ఏళ్ల జీవితం ఉన్న మానవుడు, మనం ఇక్కడేదో పూర్ణాయుర్దాయం అని మనం విశేషం అనుకుంటున్నాం. బ్రహ్మగారి సృష్టిలో నీ పూర్ణాయుర్దాయం ఎంత? ఓ చిటిక మాత్రా అన్నాడు అంతే ఆయన. కనురెప్ప తీసి వేసినంత. వై ఐ షుడ్ కౌంట్? అది కూడా భోగలాలసుడై జీవించిన మానవుడు కలియుగంలో ఎలా పడిపోతాడో భాగవతంలో మహానుభావుడు వివరిస్తాడు. వ్యాసుడు ఏమని చెప్తాడో తెలుసా మీకు? నవరంధ్రాల నుంచి రక్తస్రావం అవుతూ క్రిమి కీటకాదుల వలె రాలి పడిపోతాడు. చూస్తూనే ఉన్నాం ఇక్కడ. మన ఎలా వెళ్ళిపోయారు? సృష్టి మొత్తం మీద 13 మిలియన్ల మంది వెళ్ళిపోయారు 2 సంవత్సరాల్లో. ఒక్క కారణం చేత, ఒకే ఒక కారణం. మరి భూమండలం అంతా వణికిపోయింది అంతే. మరి ఆనాడు సనాతన ధర్మాన్ని పాటించిన వాళ్ళందరూ బాగున్నారుగా. ఎవరైతే మీరు ఇందాక చెప్పారో ఏవో భ్రష్టులు కట్టరాలు, వాళ్ళందరూ ఏమయ్యారు? మరి భయపడి వాళ్ళు భయపడ్డారు. ఆ భయంతో పాటు వాళ్ళ భ్రష్టత్వం కారణంగా వాళ్ళు కూడా వెళ్ళారు. మరి ఒక స్వామీజీ అందరికీ లడ్డూలు ప్రసాదం పెట్టారు అన్నారు. లడ్డూలు ప్రసాదం తిన్న వాళ్ళందరికీ కోవిడ్ వచ్చింది. ఎందుకని? స్వామీజీ కోవిడ్ వచ్చిందని ఆయన తెలుసుకోలేదు కాబట్టి. మరి ఇప్పుడు ముందు ఎవరు పోయారు? స్వామీజీ వెళ్ళిపోయాడు. అదేంటంటే కోవిడ్తో స్వామీజీ వెళ్ళిపోవచ్చా? స్వామీజీ అంటే కోవిడ్ని ఎదుర్కోవాలి కదా అన్నారు. కానీ అక్కడ సనాతన ధర్మంలో భ్రష్టత్వం రావడం వలన ఆ చిన్న సమస్యకి పరిష్కారం కనుగొనలేకపోయారు. అదే మరి సనాతన ధర్మాన్ని పాటించిన వాళ్ళందరూ మనకెవరికి షేక్ హ్యాండ్ ఇచ్చే అలవాటు లేదు. కారణం లేకుండా ఎవరిని ముట్టుకునే జీవన విధానమే లేదు అసలు. మరి కశ్యప ప్రజాపతి భార్య వచ్చి సంతానాన్ని అనుగ్రహించమంటే అమ్మ 1000 సంవత్సరాలు తపస్సు చేసుకుంటా ఆలోచిస్తానన్నాడు. ఇవాళ మనం ఏమంటున్నాం? ఆ ప్రజాపతుల సంతానమే నేటి మానవులంతా. సంతానం పొందాలంటే భార్య 1000 ఏళ్ళు తపస్సు చేయాలట. తపస్సు చేసింది ఆవిడ, ఆదిత్యుడిని కనాలి. మరి అలాంటి సంతానాన్ని దేవతలను కనాలి అంటే తపశ్శక్తి ద్వారా వీలవుతుంది. కానీ మరి అదే దుర్యోధనుని కనాలంటే గాంధారి కూడా తపస్సే చేసింది. కానీ మరి 100 మంది కౌరవుల్ని ఒకే గర్భంలో నుంచి కనది. మరి అప్పుడు వాళ్ళందరూ సమంగా వచ్చారా? లోక కళ్యాణకారకులే అయ్యారా? అవలేదుగా మరి. కాబట్టి నీ సంకల్పంలో దోషం ఉంటే ఫలితంలో కూడా దోషం ఉంటుంది. మరి భ్రష్టత్వానికి కారణం ఎవరు? సంకల్పం అలా కలగడానికి కారణం జ్ఞానం లేకపోవడం. మరి సవ్యంగా జీవించమనే శాస్త్రం చెప్పింది, సవ్యంగా జీవించమని గురువు చెప్పాడు తప్ప అపసవ్యంగా జీవించమనే జీవన విధానం సనాతన ధర్మంలో లేనే లేదు. అర్థమైందండి? పైతృక కార్యం చేసినప్పుడు కూడా ఉపవీతి సవ్యం ప్రాచీనామితి అంటాడే కానీ అపసవ్యం అన్నాడు. ప్రాచీనామితి అంటే పూర్వం ఎలా ఉన్నావు, సవ్యం ఇప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు, సవ్యంగా ఉన్నావు, దేవ పూజనం. ప్రాచీనామితి మా నాన్న దృష్ట్యా చూస్తున్నాను అంటే దాన్ని వదిలిపెట్టు, దీంట్లోకి రా, దాన్ని వదిలిపెట్టు, దీంట్లోకి రా అని చెప్పినట్టు కనబడుతుంది. కానీ వాస్తవం అది పితృయజ్ఞం. మరి పితృయజ్ఞానికి ఫలితం వంశాభివృద్ధి. వంశాభివృద్ధికి ఫలితం సంస్కారాన్ని, సమాజాన్ని వృద్ధి చేయడం. అది ఎందుకు చేయాలి అంటే సత్సంస్కారాన్ని, సదాచారాన్ని, సద్ధర్మాన్ని, సద్దర్శనాన్ని, సల్లక్షణాలని తర్వాత తరాలకు అందించే ప్రయత్నమే యజ్ఞం. మరి అవి ఉంటేనే కదా ఏనాటికైనా మానవుడు తరించేది. ఈ సత్తన్న లక్షణాలు దేనితో కూడితే అది నీకు యోగాన్నే కలిగించింది. సత్సంగం, అనేక చోట్ల సత్సంగాలు జరుగుతున్నాయి. ఆ సత్తుతో కలిస్తేనే తప్పది యోగం కాదు. ఆ సత్తుతో కలిస్తే తప్ప అది సద్దర్శనం కాదు. ఆ సత్తుతో కలిస్తే తప్ప సల్లక్షణాలు కావు. కాబట్టి భగవాన్ రమణులు అంటారు సద్దర్శనం అనే ఒక గ్రంథరాజాన్ని అందించారు. మరి మానవ జీవితం దేని కొరకు? సద్దర్శనం కొరకే. మరి భోగలాలసులకు ఈ సద్దర్శనం అనేది ఎప్పటికైనా సాధ్యమేనా? అసలు వాళ్ళ సంకల్పంలో అది లేదు. మరి లేనిది ఎలా పొందగలడు?
పొందలేకపోతే పతనం చెందడం ధర్మమే కదా. కాబట్టి అమ్మవారు ఎప్పుడూ కూడా పరీక్ష పెడుతుంది, ఆవిడ పని అంతవరకే. పరీక్ష పాస్ అవుతావా, పాస్ అయ్యావా, ఫెయిల్ అయ్యావా చెప్పేది అయ్యవారు. కాబట్టి నా పని కాదంటుంది ఆవిడ. నేను పాస్ అయ్యాను ఫెయిల్ అయ్యాను అమ్మ చెప్పమని అమ్మని అడిగితే నాకు తెలియదురా బాబు అయ్యవారిని అడుగు. ఓహో, ఇక్కడ ఏంటంటే సాధనలో వెళ్తున్న వ్యక్తికి మోహము కామము ఆపేక్షల్ని అమ్మవారు పరీక్షగా పంపిస్తే మనకున్నటువంటి నిగ్రహ శక్తితో అనుగ్రహంతో అయ్యవారి యొక్క అనుగ్రహంతో వాటిని జయించుకొని వెళ్ళాలి. అభ్యాసము వైరాగ్యముతోనే నువ్వు నన్ను చేరగలవని కదా భగవద్గీత సారాంశం. మనోదుర్నిగ్రహం జలం. నాయన మనసును అరికట్టడం కష్టమే, కానీ అభ్యాస వైరాగ్యం ఉంటే సాధ్యమే అని సూటిగా సమస్యకు పరిష్కారం చెప్పాడుగా. నా మనసు మోహాన్ని చెందుతోందండి అంటే ఆయన చెప్పిన పరిష్కారం ఇది. ఆయన మనసును కట్టేయడానికి ఏదో చేయమాక, అభ్యాసం చెయ్యి, వైరాగ్యంతో జీవించు, అప్పుడు సాధ్యమే. మరి అభ్యాస వైరాగ్యాలు లేకుండా మనం ఆచార్యులం అంటే ఆ ఆచార్యుడు మరి జ్ఞానాన్ని అందించలేడుగా. ఆ ఆచార్య పీఠం తరతరాలకి నిలబడదు కదా. మరి ఏనాడో చెప్పినటువంటి వేదవ్యాసుడు చెప్పినటువంటివి కానీ ఏనాడో చెప్పిన మహర్షులు చెప్పిన ఉపనిషత్తులు ఈనాడు మనకి జ్ఞానదాయకములుగా ఎలా ఉన్నాయి? వాళ్ళు ఆచార్యులు కాబట్టి తప్పక ఆచార్య పరంపరతో శృతియుక్తమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి. పురాణ ఇతిహాసాలలో ఉన్న సారాంశాన్ని గ్రహించి మన జీవన విధానం ఎలా ఉండాలో నిర్ణయం చేసుకోవాలి. అంతేగాని యథాతథంగా అమలు పరచమని ఎవరో ఏది చెప్పలేదు. మీ తాతగారు ఒక మంచి పని చేశారండి, మీరు ఆ మంచి పని ఈనాటి పద్ధతుల ప్రకారం చేయవచ్చు, తప్పులేదుగా. ఆయన ఏదైనా ఆయన ప్రారంధ కర్మానుసారం ఒక పరిస్థితులలో ఒక పనిని చేశారు. ఆనాటి పరిస్థితి ఈనాడు లేదుగా. మా తాతగారు చేశారని ఆ పని గ్యారంటీగా నువ్వు చేయాలనుకోవడం తప్పు కదా. జ్ఞానంతో ఎరిగి చేయాలి, విచారించాలి. ముందు అసలు విచారించాలి. విచారించకుండానే మనం నాకు భోగమే ప్రధానం అంటే భోగం ప్రధానం ఎవరు కాదన్నారు? ఎందుకని? ఈ సృష్టిలో భాగం నువ్వేం కొత్తగా సృష్టించలేదు. మానవ సృష్టి కాదు అది. సృష్టిలో భోగం అనేది ఒక అంశీభూతం. కానీ ఈ భోగం దేని కొరకు? యోగం కొరకు. ఆ యోగం దేని కొరకు? జ్ఞానం కొరకు. శవమా అనే నిర్ణయం పొందటం కోసం. నేను శివస్వరూపుడనే, వాడు మంగళకారుడే, వాడు ఆనంద స్వరూపుడే. శివత్వాన్ని పొందడం కొరకు భోగం కూడా ఒక మెట్టే, అంతే. కానీ భోగత్వం కోసం శివత్వాన్ని వాడుకోవడం అధర్మం. వదిలిపెట్టడం అనేది అవివేకం. కాబట్టి నేను భోగ ప్రధానమైన జీవిని అంటే వివేక చూడమణిలో శంకర్లు స్పష్టంగా చెప్పారు. నాయనా, నీకు భోగమే ప్రధానం అనుకుంటే నీకు మానవ జన్మ అవసరం లేదు. ఎందుకని? ఆహార నిద్రాభయ మైథునంచ పశుభిస్ సమానం. నీకు పశువుకి ఆహారము నిద్ర భయము మైథునం అనేది సమానం. ఏ భోగమైనా ఈ నాలుగింటికే వచ్చేస్తుంది. మరి అదే నా ప్రధానం అనుకుంటే అప్పుడు నువ్వు మానవ జీవితాన్ని జీవించడం లేదు, నీవు కేవలం పశు జన్మనే జీవిస్తున్నావు. మరి అప్పుడు అలాగే నాకేం అభ్యంతరం లేదు. ఈ ఉపాధి నీకు అవసరం లేదని అమ్మవారు నిర్ణయిస్తుంది. ఎందుకని? ఉత్తర ఉపాధిని ఇచ్చేది సృష్టి. అప్పుడేం చేస్తావు? నీకు మానవ జన్మతో పని లేదు. అంతకాలేజ మామేవ స్మరణముక్త్వా కళేవరం యః ప్రయాతి సమద్భావం. నువ్వు ఏ రకమైన స్మరణతో ఉంటే ఆ రకమైన ఉపాధినే పొందుతావు, ఆ రకమైన భావమనే పొందుతావు. ఆ భావమును అనుసరించే నువ్వు జన్మను పొందుతావు అని పరమాత్మ ఉత్తర జన్మ గురించి ఇచ్చినటువంటి సమాధానం. మరి అటువంటప్పుడు భోగాసక్తినే స్మరిస్తూ ఈ శరీరం విడిచావు. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు కుక్కగాను నక్కగాను ఏదో పశు జన్మని స్వీకరించవచ్చు, అంతేగా. అప్పుడు భోగ ప్రధానంగానే జీవించవచ్చు, సందేహం లేదు. అలా ఎన్ని జన్మలైనా తీసుకోవచ్చు. నీకు అవకాశం పరమాత్మ ఏమీ తక్కువ ఇవ్వలేదు. ఎందుకని? 84 లక్షల జీవరాశులు, మానవుడు తప్ప మిగిలినవన్నీ భోగజీవులే కదా. కానీ ఏవి చక్కగా వెళుతూ ఉండు, వస్తూ ఉండు, వాటిలోని ఆ ఉపాధులలో తిరుగుతూ ఉండు, పెరుగుతూ ఉండు, జీవిస్తూ ఉండు, పోతూ. పరమాత్మకేమి నువ్వు ఏ జీవిగా పుట్టినా పరమాత్మకి ఏమీ తేడా లేదు, అమ్మవారికి ఏం తేడా లేదు. కాబట్టి నేను మానవుడిగా పుట్టి తరించవలసిన అవసరం నాకే ఉంది తప్ప అది సృష్టి అవసరం కాదు, అది ఈశ్వరుని అవసరం కాదు.
కాబట్టి నీ అవసరాన్ని గుర్తెరగవలసిన బాధ్యత ఎవరిది? అవసరమైందే చేస్తావు కానీ అనవసరమైంది చేయవుగా. కానీ మానవుడు ఏ స్థాయికి చేరగలడు? నీలకంఠుని స్థాయికి చేరగలడు. కాలకోట విషాన్ని నేరేడు పండులాగా స్వీకరించగలిగిన శివస్థితిని పొందగలడు. మరి ఇప్పుడు విషాన్ని పుచ్చుకుంటూ ఈ విషయం ఆ విషయం ఒకటేనని అనటం సమంజసమేనా? ఎలా అవుతుంది? శివతత్వాన్ని పొంది విషయం తీసుకుంటే నీలకంఠుడు, జీవన విధానంలో విషయం తీసుకుంటే శవం కదా, పశు సమానుడు. మరి నువ్వు పశువుగా జీవిస్తావో పశుపతిగా జీవిస్తావో పరమాత్మ నీకే వదిలేసి. భోగమే ప్రధానం, పశు జన్మ. అందుకని నాకు యోగమే ప్రధానం, జ్ఞానమే ప్రధానం. పశుపతి, పశువా పశుపత, నిర్ణయం నీదే. కాబట్టి బుద్ధిగత జీవి కాబట్టి విచారించి నిర్ణయం తీసుకో. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పటి వరకు భోగం, వైభోగం, అసలకి యోగం, వీటిల్లో అపశృతులు ఏది? భోగము కూడా ధర్మపరమైన భోగము అవసరమే, వైభోగం కూడా ధర్మంగానే ఉండాలి. యోగం సాధించడానికి ఇవన్నీ మెట్లుగా ఉపయోగపడాలి అనే జ్ఞానాన్ని మనకు అందించిన గురువుగారికి ఒకసారి కృతజ్ఞతలు అందిస్తూ, ఇలాంటి జ్ఞానగంగా ప్రవాహం అనేది నిర్విరామంగానే సాగుతూ ఉంటుంది. శుభం భూయా, సర్వే జనా సుఖినో భవంతు.